పాలస్తీనాలోని గాజాని సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు వేటాడి చంపితే తీవ్రవాదులు తమ చుట్టూ రక్షణ కవచంలా ఉన్నటువంటి మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని అడ్డుపెట్టి కథ నడిపితే వాళ్ళు చనిపోయారని ప్రచారం చేశారు తప్పించి అసలైనటువంటి తీవ్రవాదుల గురించి ప్రచారం చేయకుండా దాచుకుంటూ వచ్చింది అంతర్జాతీయ మీడియా. మిగతా సమాజాన్ని రెచ్చగొడుతూ వచ్చింది. అది ఒక ఆస్పెక్ట్ జరిగింది. అదే సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటిది హిజ్బుల్లా మీద దాడి. ఈవెన్ దాని విషయంలో కూడా అదే కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ ఇట్లాంటి ఉడతూపులకి భయపడట్లేదు, అటాకింగ్ అన్నది కొనసాగిస్తూ ఉంది. తాజాగా యెమెన్లోని హౌతీల మీద విరుచుకుపడినటువంటి సందర్భంలో దారుణమైనటువంటి అటాక్స్ చేసింది. ఏదైతే వాడరేవు పట్టణమైనటువంటి హొదైదాలోని పవర్ ప్లాంట్ల మీద బాంబులు వర్షం కురిపించింది. రస్ ఇసా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 4 మృతి చెందితే 33 మంది గాయపడ్డారు. మరోవైపున సిరియాలోని అమెరికా బలగాలు కూడా ఉగ్రవాదుల మీద విరుచుకుపడడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. టోటల్గా ఎక్కడికక్కడ లేపవతల పడేస్తున్నారు.